విజయవాడలో డ్రగ్స్ వ్యసనాన్ని అరికట్టే దిశగా చర్యలు తీసుకున్నారు. ఇక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోని డి అడిక్షన్ సెంటర్ను ఈగల్ ఐజీపీ ఏకే రవికృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ బాధితులతో నేరుగా మాట్లాడి వారి అనుభవాలు, సమస్యలను తెలుసుకున్నారు. మానసికంగా బలంగా నిలబడేందుకు అవసరమైన సూచనలు ఇచ్చారు. ఇక అనంతరం అక్కడి వైద్యులతో సమావేశమై చికిత్స విధానాలు, పునరావాస కార్యక్రమాలపై చర్చించి ఇంకా మెరుగైన సేవలు అందించాలని సూచించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా సమాజం మొత్తం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్ అనే ముప్పును ఎదుర్కొనే పోరాటంలో ఇటువంటి చర్యలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు ఈగల్ ఐజీపీ ఏకే రవికృష్ణ ఐపీఎస్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ హర్షిత ఫేస్ టు ఫేస్. డ్రగ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో నాశనాలు చేస్తుంది. మరి అలాంటి డ్రగ్స్ నిర్మూలించడానికి గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని కార్యక్రమాలను అయితే చేపట్టారు. ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో వాటి గురించి కానీ, అసలు డ్రగ్స్ వల్ల ఎవరెవరు చెడిపోతున్నారు, వాళ్ళు ఎలా బయటికి రాలేని స్థితిలో వాళ్ళందరికీ కోసం జీజీహెచ్లో అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడడానికి మనతో ఈగల్ టీమ్ హెడ్ ఆకే రవికృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, చెప్పండి అంటే మెయిన్ థీమ్ ఏంటి సార్ ఈ ప్రోగ్రామ్స్ పైన? అంటే మేము రాష్ట్రంలో సుమారుగా 48 డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో కొన్ని గవర్నమెంట్లోని కొన్ని ఎన్జిఓస్ రన్ చేస్తున్నాయి. ఇవన్నీ ఎలా ఫంక్షనింగ్ చేస్తున్నాయి, దీంట్లో ఎలా సదుపాయాలు ఉన్నాయి, అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ విజయవాడ రావడం జరిగింది. డీ అడిక్షన్ సెంటర్ పరిశీలించడం జరిగింది. ఇక్కడ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ప్రభుత్వం కూడా స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఒక 3 స్టేట్ ఆఫ్ ఆర్ట్ డీ అడిక్షన్ సెంటర్స్ కావాలని ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఇవి ఎస్టాబ్లిష్ కాబోతున్నాయి. అదేవిధంగా మేము మా ఈగల్ కీ క్యాంపెయిన్, ప్రతి తల్లి కూడా ఈగల్కి బ్రాండ్ అంబాసిడరే. 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. మేము 40,000 ఈగల్ క్లబ్స్ విద్యా సంస్థల్లో ప్రారంభించాం. విద్యార్థుల తల్లిదండ్రులను ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. ముఖ్యంగా ప్రతి తల్లిని కూడా అప్పీల్ చేస్తున్నాం. మీ ప్రాంతంలోకి గంజాయి ప్రవేశిస్తే కాల్ ఈగల్ 1972. ఒకవేళ మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ వింత ప్రవర్తన కలిగి ఉన్నా, అదేవిధంగా బాత్రూముల్లో కానీ ఎక్కడైనా ఒంటరిగా గడుపుతున్నా, ఎక్కువగా బయటికి వెళ్ళి చాలా లేట్గా ఇంటికి వస్తున్నా, ఎటువంటి అనుమానం వచ్చినా సరే వాళ్ళ బ్యాగ్స్ అవి చెక్ చేయండి. దయచేసి మీ పిల్లల్ని మేము కాపాడుకునే అవకాశం ఈగలు కూడా కల్పించండి. ఇప్పటికే చాలామంది తల్లిదండ్రులు కూడా మాకు కాల్ చేస్తున్నారు, సహాయ సహకారాలు అడుగుతున్నారు. తప్పకుండా వీళ్ళు ఎక్కడైనా సరే చిన్న సంఘటన జరిగినా సరే దాన్ని ఉపేక్షించకుండా 1972 కాల్ చేయాల్సిందిగా ఈగల్స్ కాల్ సెంటర్ ద్వారా మేము అప్పీల్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు కొంతమంది ఉంటారు డ్రగ్స్ తీసుకొని అమ్మో బయట సొసైటీకి తెలిస్తే ఏమవుతుందని నర్వస్ ఫీల్ అవుతుంటారు. మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ ఉంటుంది సార్? దానికోసమే ఈగల్ కాల్ సెంటర్ పెట్టడం జరిగింది. ఎవరైతే ఈ డ్రగ్స్ని బారిన పడ్డారో ఆ ఎడిక్షన్ నుంచి బయట పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకా ఎడిక్షన్లోనే ఉంటే ఇంకా అతను నేరాలు పాల్పడే అవకాశం ఉంటుంది, సమాజానికి భారమయ్యే అవకాశం ఉంటుంది. గతంలో కొంతమంది తల్లిదండ్రులు కూడా మాకు కాల్ చేశారు. వాళ్ళందరికీ మేము భరోసా ఇస్తున్నాం. మీ దగ్గర అయిన సమాచారం ఉన్న, ఎస్పెషల్లీ ముఖ్యంగా విద్యార్థులు, వాళ్ళ సమాచారం గోప్యంగా ఉంచుతాం. వాళ్ళు డీ అడిక్షన్ సెంటర్ పంపించి వాళ్ళ మామూలు మనుషులు చేసి తర్వాత ఎన్జిఓ సహకారంతో వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించడం కోసం కూడా ఈగల్ ప్రయత్నం చేస్తుంది. కొంతమంది విద్యార్థులు ఇప్పటికే మేము బడుల్లో కూడా వేయడం జరిగింది. అంటే కొంచెం డీటెయిల్స్ అవి ఎట్లా ఉంచుతారు సార్? హైడ్ చేస్తారా లేకపోతే మన సొసైటీకి రివీల్ చేస్తారా? నెంబర్స్ కానీ పేర్లు కానీ మేము ఎవరికి చెప్పం, అంతా గోప్యంగానే ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మేము ఇక్కడ విజిట్ చేసాం. ఇక్కడ విజిట్ చేసింది కూడా చాలా వాళ్ళ పేర్లు కానీ ఊర్లు కానీ మనం ఏమి చెప్పము. అదేవిధంగా మాకు వచ్చిన ప్రతి సమాచారం కూడా ఈ డీ అడిక్షన్ సెంటర్స్ పంపిస్తున్నాం. డీ అడిక్షన్ కాల్స్ కూడా మేము మానిటర్ చేస్తున్నాం. గత సంవత్సరంన్నర క్రితం వచ్చిన ఒక కాల్ కూడా ఈరోజు కూడా మేము మానిటర్ చేస్తున్నాం. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు ఏంటి, దానివల్ల ఏంటంటే మనకు మంచి ఫలితాలు వస్తున్నాయి. ఎవరైతే విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థిని పూర్తి స్థాయిలో బయటకు తీసుకురావడం ఈగల్ ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ ప్రాంతంలో గంజాయి ప్రవేశిస్తే కాల్ ఈగల్ 1972. సార్ అంటే స్టూడెంట్స్ వారీగానే ఎక్కువ మెజారిటీ స్టూడెంట్స్ ఉన్నారా లేకపోతే ఓవరాల్గా ఎక్కువగా ఏ మెజారిటీ నుంచి వచ్చాయి సార్ డ్రగ్స్ వాళ్ళు? అంటే ఎక్కువ మంది కాదు, అందరూ ఉన్నారు. ఈ గంజాయి కూడా పూర్తి స్థాయిలో నియంత్రణలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఎన్నో రకాల కార్యక్రమాల ద్వారా, ఆపరేషన్ చైతన్యం ద్వారా సుమారుగా 35,000 ఎకరాలకు సంబంధించిన సీడ్స్ గవర్నమెంట్ ఉచితంగా పంపిణీ చేస్తుంది. అదేవిధంగా డ్రోన్ సర్వేలెన్సు, ఎడ్రిన్ శాటిలైట్స్, కోఆర్డినేట్ సెర్చ్, అవేర్నెస్ క్యాంపుల ద్వారా ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడం జరిగింది. అదేవిధంగా మనకి ఒరిస్సాతో టైఅప్ చేస్తున్నాం. కోరాపుట్టు, మల్కాన్గిరిలో కూడా చాలా చోట్ల గంజాయి పండుతుంది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాం. అదేవిధంగా ఆపరేషన్ ఈగల్ ఆన్ ట్రైన్స్ చేస్తున్నాం. ట్రైన్స్లో రాకుండా ఉండడం కోసం బస్సుల్లోని, కారుల్లోని వీటి మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. ఇంటెలిజెన్స్ షేరింగ్ చేస్తున్నాం. అదేవిధంగా ఓపియాట్స్ అబ్యూస్, ఏదైతే మన ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఉంటాయో
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదని చెప్పేసి ఆపరేషన్ గరుడ ప్రారంభించాం. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్. విద్యార్థులు కనీసం ఈ పొగాకు ఉత్పత్తుల జోలికి కూడా పోకూడదు. ఎందుకంటే పొగాకు ఉత్పత్తులు అలవాటు పడిన తర్వాత వాళ్ళు లిక్కర్గా అలవాటు పడతారు, తర్వాత గంజాయి జోలికి వెళ్తారని చెప్పేసి ఈ ఇంపాక్ట్ ఆపరేషన్స్ ఇటీవల కాలంలో మేము ఆపరేషన్ వజ్రప్రహార్ మొత్తం సుమారుగా 200 ప్రాంతాల్లో మేము గంజాయి నిర్మూలన కోసం కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ చేసాం. ఇటీవల ఒక పిస్టల్ కూడా విజయవాడలో బయటపడింది. అదేవిధంగా ఈ ఇంపాక్ట్ ఆపరేషన్స్ ఇన్ని రకాల కార్యక్రమాల ద్వారా గంజాయి వినియోగం కూడా నియంత్రణలోకి వచ్చింది. కానీ ఎక్కడైనా సరే ఇంకా జరుగుతూ ఉన్నప్పుడు, ఎందుకంటే ఇంకా బోర్డర్స్ ఉంటాయి కాబట్టి ఎవరైతే అసాంఘిక శక్తులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తీసుకొస్తుంటారో వాళ్ళకు కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. వాళ్ళ నిఘా కూడా మేము పెట్టడం జరిగింది. లాట్ ఆఫ్ నెట్వర్క్స్ కూడా బ్రేక్ చేస్తున్నాం. భవిష్యత్తులో మీరు చెప్పినట్టుగా ఎక్కడైనా సరే మీ ప్రాంతంలో గంజాయి అనే వాసన కానీ మాట కానీ వినిపిస్తే ఇంకా కాల్ ఈగల్ 1972. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక కార్యక్రమాలు డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటూ అటు వాడ నుంచి పట్టణాల నుంచి జిల్లాల నుంచి వరకు కూడా కండక్ట్ చేస్తూ వచ్చింది. దాని ప్రభావం ఇప్పుడు కొంతవరకు అయినా సరే డ్రగ్స్ నిర్మూలన అనేది తగ్గుతూ వస్తుంది. మరి అలాంటి నిర్మూలనకి మరి ఇంకొంచెం ఎవరైతే నర్వస్గా ఫీల్ అవుతారు, కొంతమంది అమ్మో సొసైటీకి తెలిస్తే ఏమైపోతుంది అన్న భయంతో ఏర్పడుతున్న ప్రతి ఒక్కరికి, సమాజంలో మంచి చేసే ప్రతి ఒక్కరికి కూడా డీ అడిక్షన్ సెంటర్స్ అనేవి కూడా అందుబాటులో రానున్నాయి. ఇప్పటికీ కొన్ని ఉన్నాయి, కానీ గవర్నమెంట్ తరపు నుంచి కూడా మరికొన్ని అందుబాటులోకి రావాల్సిందిగా వస్తున్నాయని అంటూ రవికృష్ణ గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మౌలితో హర్షిత, వైకే న్యూస్, విజయవాడ.